అయితే న్యాయ ప్రక్రియ అయితే పూర్తయింది. ఇక చట్ట ప్రక్రియ కానుంది. పార్లమెంట్లో చట్టం కావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంది? కేంద్రం సహకరిస్తుందా లేకపోతే ఈ చట్టం ఏమైనా వీగిపోయే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రధానంగా చాలామంది ఏమంటున్నారంటే అత్యున్నతమైన న్యాయస్థానం 7 జడ్జిలు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మేమేం 9 మంది జడ్జిల దగ్గరికి వెళ్తామని కొంతమంది వ్యతిరేకిస్తున్న వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ దీన్ని చర్చించడానికి మా నుంచి కాదు, ఇంకా 2 జడ్జిలు యాడ్ కావాలని చెప్పేసి అని అప్పీల్ చేయవలసింది 7 జడ్జిలు తీర్పు ఇచ్చేది. అయితే అటువంటిది వాళ్ళు చెప్పలేదు. కనుక ఈరోజు 7 మందిలో 6 మంది దీన్ని అనుకూలంగా చెల్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. కనుక ఇక ఆ అవకాశం లేదు. నెంబర్ 2, ఇప్పుడు ఆర్టికల్ 341 గురించి మన మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు అమలాపురం ఆయన మాట్లాడాడు. వాస్తవానికి ఆర్టికల్ 341, 1, 2 ఏం చెప్తుందో ఆయన ముందు చదువుకోవాలి. మాలమాదిల మధ్యన విభేదాలను గొడవలను పెంచడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు బాబ్రీ మసీదు రామ మందిర్ తీర్పు విషయంలో 2 మతాలు ఎట్లా ప్రశాంతంగా ఉన్నాయో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ విషయంలో తెలియజేసిన దానికి కూడా మాలమాదిగలు కూడా అదే రకంగా ప్రశాంతంగా ఉండి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఉంటే చాలన్నది మా యొక్క ప్రధానమైన అభిప్రాయం. దాంతోపాటుగా మీరు అడిగిన దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంబడే ఆన్ ది స్పాట్లో స్పందించి అసెంబ్లీ జరుగుతున్న సమయంలో చర్చను కొంతసేపు ఆపి ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు పైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కింది స్థాయి నుంచి వచ్చినాడు. అంటే గ్రామీణ ప్రాంతం నుంచి ఒక పేదరికం నుంచి దళితుల మధ్యన పెరుగుతూ తిరుగులాడుతూ వచ్చిన వ్యక్తి అతను. కనుక సామాజిక న్యాయం, ఫలాలు, అందుబాటు, వెనుకబాటు అనేది పూర్తిగా తెలిసిన వ్యక్తి కనుక ఆయన మాదిగల పక్షపాతిగా ఆయన స్పష్టంగా అసెంబ్లీలో దీన్ని చర్చ పెట్టి, నేను అవసరం అనుకుంటే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు డిఎస్సి ఉద్యోగాల్లో ఈ ఎస్సీ వర్గీకరణ నేను అమలు చేస్తాను అని చెప్పేసి అని చెప్పడము, ప్రస్తుత సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ప్రస్తుతం ఉన్న ఎస్సీల జనాభా ఏ రాష్ట్రాల్లో ఎంత ఉందో వాటిని పరిశీలించి లెక్కించి దాన్ని వెంటనే చేయండి అని చెప్పేసి అని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కనుక ఆ పద్ధతిలో మా ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉండరు చేయడానికి అని చెప్పేసి అని మేము మొట్టమొదటి ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.